శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మచరిత్రం 25వ భాగం 31/12/23. చందపురి చక్షువులకు బంగాళా పద్ధతులు, అది ఆయన పెట్టిన హెడ్డింగ్. 3వ భాగంలో 14వ శీర్షిక. తాత్కాలికంగా మేము ఒక ఇంటి భాగంలో కాపురం ఉన్నాం. నేను కళాశాల చేరి నా పనులు చూసుకుంటూ వచ్చేవాడిని. వేసవి సెలవులు ఇవ్వగానే మేము వేరుచేరి వెళ్ళాం. అక్కడ మా అత్తమామలు బావమర్ది కుటుంబం వాడు ఉన్నారు. మా బావమర్ది పెద్ద కుమార్తె చంద్రమతిని మా మరదలు శ్యామాలమ్మ కుముడుకు కృష్ణారావుకి పెళ్లి చేయడానికి నిశ్చయమైంది. ఆ లగ్నానికే మా తమ్ముడు కృష్ణమూర్తి పెద్ద కుమార్తె సీతమ్మ వివాహం కూడా జరగాలి. నేను ఈ 2 పెళ్లికలలో పడిపోయాను. నా చదువు వెనకబడుతుందని భయపడి జూన్ నెల చివరిలో నేనొక్కడనే కలకత్తా వెళ్ళి అక్కడ ద్రావిడ భోజనశాలాధికారి శ్రీనివాస అయ్యర్కు అతిథిగా ఆ దాత ఇచ్చిన గదిలో చదువు సాగించా. మిత్రుడు బంగారయ్య చెంత ఇంట దగ్గరలో ఉన్న ఇంట్లో కుటుంబంగా ఉన్నాడు. నేను అతని దీక్షతో చదివి నేను అతి దీక్షతో చదివి పరీక్షకి వెళ్ళా. పరీక్ష పూర్తయిన తోడే నేను గుంటూరు వచ్చి కళాశాలలో ప్రవేశం. చందపురి చక్షువులకు బంగాళా పద్ధతి. నేను కలకత్తాలో ఉన్న కాలం నాకు మద్రాసు స్టాండర్డ్ అనే దినపత్రిక వస్తూ ఉండేది. అక్కడ విద్యార్థిగా ఉండి పాతబడిన కలకత్తా వార్తలను పంపడం కంటే చందపురి రాజధాని వాడనైన నా కన్నులకు అక్కడ కనబడిన చింతలు వ్రాయటం సమంజసంగా చూసి చందపురి చక్షువులకు బంగాళా పద్ధతులు అనే శీర్షికతో అప్పుడప్పుడు వినోదకరమైన సంగతులు రాస్తూ ఉంటాయి. ఈ మకుటం కింద రాసిన వ్యాసాలలో మాతృభాషా ప్రయోగం అనేది మొదటిది కాకపోయినా మొదటి వాణిలో అది నేను కలకత్తా చేరిన కొద్ది రోజుల్లోనే వ్రాసి. మద్రాసు రాజధానిలో సామాన్యంగా ఏ బహిరంగ సభ జరిగినా ఆంగ్ల భాషలోనే మాట్లాడటం, బంగ్లాలో అలా కాక బంగ్లాలోనే బాధ్యక్రమం అంతా నడుస్తుందని నేను వ్రాసా. అన్యదేశీయుడవయ్యు నువ్వు బంగాళంలో ఏ సభకైనా వెళ్తే గంటల కొలది ఒక్క ముక్కైనా తెలియని బంగాళా భాషలోనే ఉపన్యాసాలు జరుగుతాయి. నువ్వు ఎదిగిన ఇంగ్లీషు మాటలు ఏమైనా వినవచ్చేమో కానీ నువ్వు ఆసక్తితో వింటావు కానీ ప్రసంగాలన్నీ శుద్ధ దేశ భాషలోనే సాగిపోతాయి. మన తెలుగుదేశంలాగా ఇంగ్లీషు పదాలు వాళ్ళ మాతృభాషా ప్రసంగంలో మధ్య దొరుకుతూ ఉంటాయి. ఇంకా విద్యార్థికులు తమ ఇంట మాట్లాడుకున్నప్పుడు దేశ భాషే మాట్లాడతారు. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ బంగ్లాలోనే. ఒకవేళ వారు ఒక ఆంగ్ల పదమే ఉపయోగించాల్సి వస్తే దానికి ఎంతో నేర్పుతో బంగాళీ ప్రత్యయం చేసి తాము సృష్టించిన నూతన పదాన్ని వాడతారు. అక్కడ ఆంగ్ల విద్య నేర్చిన విద్యార్థికులు గంటల కొద్దీ తమ ఉపన్యాసాలు సామాన్యంగా సంకరమేమీ లేని బంగాళా పదంలా ఉపయోగించి తమ భాషాభిమానాన్ని నిలబెట్టుకుంటారు. కనుక హిందూ దేశ భాషల్లో బంగాళీ భాషలోని మంచి నవీన సాహిత్య గ్రంథాలు వస్తున్నాయి. 1913 సెప్టెంబరు 26వ తారీఖు తేదీన నేను ప్రకటన గురించి వ్రాసా. ఏ జాతి యొక్క స్వభావమైన పెద్ద సంగతుల్లోనే కాక చిన్నవాటి అందులో కూడా ప్రకటీకృతం అవుతూ ఉంటాయి. నాగరిక ప్రపంచంలో ప్రకటనం ప్రాణ సదృశ్యం. పత్రికలు, పుస్తకాలు, బహిరంగ ప్రసంగాలు వెలువరించి ఏ జాతి రహస్య లక్షణాలు ప్రకటింపవలన బహిర్గతమవుతుంటాయి. బంగ్లా వారి ప్రకటనలో కొన్ని మచ్చులిస్తా. కలకత్తా వీధుల్లో నడిపోయే నీ కళ్ళులు ఒక సందులో రాధా పుస్తకాగారం, వినయ విద్యా సంస్థ అనే గది ముందుండే బల్లల మీద అక్షరాలు కనపడతాయి. ఈ పుస్తకాలయ రహస్యం ఏమిటో తెలుసా? అది వస్తు పుస్తకాల అంగడే.
ఆ విద్యా సంస్థ ఒక చిన్న పాఠశాల. ఇంకా వివాహ ప్రకటనలు విశేషంగా ఉంటాయి. పంజాబ్ దేశీయుడి కానీ బీహారు వాడిని కానీ పరిణయం చేసుకోవడానికి బంగాళా వనిత ఒకత కావాలి. ఆమె కులగోత్తరాలతో ప్రసక్తి లేదు. మళ్ళా పంజాబ్ దేశీయుడిని కానీ బీహారు వాడిని కానీ పెళ్లి చేసుకోవడానికి బంగ్లా అమ్మాయికి ఎవరో కావాలి. ఆమె కులగోత్తరాలతో ప్రసక్తి లేదు. ఆ ఒక వర్తక సంఘం వారి సరుకుల విక్రయాన్ని ప్రోత్సహింపనొల్లక ఆంగ్ల సుందరి కావాలి. ఇంకొక అంగడికి జవ్వనియు లావణ్యవతి అయిన స్త్రీ ఉద్యోగి కావాలి. సరుకుల నాణ్యాలు చూసి కాదు, ఖాతాదారులు రావడం, సుందరుల వదన బింబాలని అవలోకించి 15 అక్టోబర్లో 25 అక్టోబర్లో వ్రాసినటువంటి వ్యాసంలో బంగాళా బాబులని గురించి రసంకించి దాక్షిణాత్యులకు బాబు అనే పదాన్ని గల అర్థం పూర్తిగా గ్రాహ్యం కాదు. అరవ్వారిలో అయ్యరు, అయ్యంగారి వాళ్ళే, తెలుగులలో పంతులు శాస్త్రుల వాళ్ళు బాబు అనేది గౌరవవాచక పదం. కానీ ఇలాంటి మన ద్రవిడ పదాలకు ఏదో ఒక జాతి మతాల గల పురుషుడని అర్థం. బాబు అనేది అలా కాక బంగాళాదేశులందరికీ వర్తించే గౌరవ పదం గారు. అవర్గడు అనేది పదాంతరంలో గౌరవార్థ సూచకంగా వర్ణనలాగా బాబులాగా ప్రత్యేక పదాలు కావు. ఇంకా వేషంలో దక్షిణాది వాళ్ళకి లాగా బంగ్లా వారికి చాలా భేదం ఉంది. దక్షిణ దేశంలో పురుషులకు సామాన్యంగా ఆ జుట్టు పొట్టు ఉంటాయి. బంగ్లా పురుషుల్లో మాత్రం ఈ 2 చిహ్నాలు లోపిస్తాయి. దీనికి కారణం ఇతడి వారు ఒక గాథ చెప్తారు. పూర్వం ఒక మహమ్మదీయ ప్రభువు జుట్టు బొట్టులు గల హిందువులకు పన్ను గట్టగా అవి 2 తీసేసి జనులు ఈ పన్ను నుండి సులభంగా తప్పించుకున్నారట. వాళ్లకు బూట్సు, జోడు, నిడువైనటువంటి దోవది, కమ్మీసు, గడ్డం, కత్తిరింపు జుట్టు ఇవే బంగ్లా బాబు యొక్క ముస్తాబు. 1914 ఫిబ్రవరి 27వ తేదీ నేను బంగాళీ పడతి అనే దాన్ని ఇలా రాశాను. స్త్రీ చక్షువులు స్త్రీ సౌందర్యాన్ని బాగా పరిశీలించి విమర్శించగలవు. నవభారత యువకుల హృదయాలు చోరకును మహాసౌందర్య రాశి బంగాళీ కామినియే అని నేను చెప్పడానికి సాహసించేవాణ్ణి కాదు. ఇతర రాష్ట్రీయాంగనలలాగా బంగాళీ సుందరి కూడా ఉంటుంది. రాణివాసం వల్ల బంగాళీ కన్యక ఇంచుక పాలిపోయినట్టుగా కూడా కనబడు. ఈ సుందరాంగలకు గల తమ కాంతి, కళ్ళ తీరు, వదన లావణ్యం కావేరీ గోదావరి నదీ తీరాల ఉండేటువంటి కమలాక్షులలో, మలయాళపు మత్స్యకంఠులలో కనపడు. అలా అయినా బంగాళీ ముదితలందు తక్కిన వనితలందు కానరాని కొంత వింత సౌకుమార్యం కనపడు. జ్ఞానాధికత, భావ సంపద, ధారణాశక్తులతో కూడికొన్న సౌందర్యం ఆమెది. బంగాళ లావణ్యమంతా జ్ఞాన సంబంధమైందే. వట్టి శరీర సౌకుమార్యంలో చెన్నపురి చెరువులామెను మించిని ఉండవచ్చు. తన ఉన్నత విద్యకు తోడుగా బంగాళీ కన్య దేహ సౌందర్యాన్ని పెంపొందించే రహస్యాలు తెలుసు. కురులు దిద్దుకోవటంలో బంగాళీ సుందరికి అసమానం. దక్షిణాది తరుణల్లాగా కాక ఇక్కడ పూబోణులు కేశాలు వెనుకకు దువ్వుకుంటారు. కొందరి శిరోజాలు వెనుకకు వేలాడుతూ ఉంటాయి. కొందరి కొప్పులు ఇత్తడి దువ్వెన కోర్పబడి కనపకు కిరీటంలాగా కాంతులింతాయి. మద్రాసు మగువల కంటే ఇచ్చటి సొదరు సౌందర్య రహస్యాలు బాగా గుర్తెరిగంటం అని గుర్తు. వీరంతగా వడలి మీదను కొప్పులోనూ నగలను అలంకరించుకోకపోవటమే. ఇక్కడ ప్రాచీనాచారాలు అనుసరింపని సుందరులు సామాన్యంగా నుదుట కాశ్మీర తిలకం పెట్టుకోరు. కొందరి మేలు ముసుగున కొన్ని చిన్న ఆభరణాలు మెరుస్తూ ఉంటాయి. పూర్వాచార పరాయణయగు బంగాళీ భామిని బట్ట కట్టు అంత బాగా ఉండదు. ఆమె ధరించు చిన్న చీరలో చాలా భాగం మేలి ముసుగుకై సరిపోవటం చేత శరీరానికి మంచి మరుగు కలుగకున్నది. ఇవి రవిక లేనే లేదు. కానీ నవనాగరిక చేత
చెందొందిన వంగవనితలు వన్నెలను అలంకరించుకుంటా మద్రాస్ ప్రాంతంలోని గొప్ప ఇంటి క్రైస్తవ కాంతులు వేసుకున్నట్లు వీళ్ళు కూడా దుస్తులు ధరిస్తారు. కానీ ఇక్కడి చానలకు చీరల సొగు బాగుగా తెలిసి ఉంది కనుక విదేశపు లంగాలకు గల వికృత రూపాలు వీరు చక్కగా సర్ది వాటిని కట్టుతున్నారు. రంగుగుడ్డలు మజిలిన్ పట్టు వస్త్రాలు ఉపయోగిస్తారు. తమ చీర కొనలకు చిన్న నగలు సింగారించుకుంటారు. 1914 సంవత్సరం మొదట్లో కలకత్తా నగరంలో జరిగిన బ్రహ్మ సమాజం వారి వివిధ శాఖల మాఘ ఉత్సవ వార్షిక సభలు నేను చూశా. అది బ్రహ్మ సమాజం వారి పెద్ద సభకు కుటుంబ సహితంగా నేను వెళ్ళా. ఆ సమయంలో రవీంద్రనాథ్ ఠాకూర్ కవి గొప్ప ప్రసంగం చేశారు. వారి సోదరులిద్దరూ కూడా ఆ సభలో పాల్గొన్నారు. నేను ఫిబ్రవరి 9 నుంచి 17 తేదీల స్టాండర్డ్ పత్రికలో బ్రహ్మ సమాజాన్ని గురించిన వ్యాసాలు రాశా. బంగాళాలో బ్రహ్మ సమాజం 3 శాఖలై ఉంది. ఆది బ్రహ్మ సమాజానికి ఇప్పుడు ఠాగూర్ వంశం వాళ్ళే పట్టుకొమ్మ. మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు వారి తనయులు బ్రహ్మ సమాజాన్ని ఉద్ధరించిన మహనీయులు. ఠాగూర్ వంశం ప్రతిభాశాలుర వంశం. బ్రహ్మ సమాజ స్థాపనకు రాజా రామ్మోహన్ రాయ్ తరువాత ఆ సమాజాన్ని భారతదేశంలో పునరుద్ధరించిన వాడు దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు. తన అపార దైవభక్తి ప్రభావం వల్ల వీరు మహర్షి అనే గౌరవ నామాన్ని పొందారు. వీరి కుమారరత్నమే ప్రస్తుత భారతదేశ కవి సార్వభౌములైన రవీంద్రనాథ్ ఠాగూర్. కవులు లేని మత సంస్థ ఉభ్యన్నతి కాంచనేరదు. భారత కవి పొంగములకు రవీంద్రుడు బ్రహ్మ సమాజ కవి. వీరి సోదరుడు ద్విజేంద్ర సత్యేంద్రనాథులు కూడా మహిమాన్వితులే. బ్రహ్మ సమాజ స్థాపకులలో 3వ వాడు కేశవ చంద్రశేఖరుల వారు. బ్రహ్మమతానికి సాంఘికత్వాన్ని నెలకొని బ్రహ్మ సమాజకు ఒక సంఘంగా స్థాపించారు. వీరు తమ గురువులైన దేవేంద్రనాథుండి చేరిపోయి నవ విధాన సమాజం ఏర్పరిచారు. ఈ సమాజంలో ఉండే కేశవచంద్రుని సహచరుడు భగవద్ధ్యాన పరాయణులని పేరు పొందారు. అలాగే 3వ శాఖ అయిన సాధారణ బ్రాహ్మ సమాజంకు పండిత శివనాథ శాస్త్రి గారు వారి అనుచరులు స్థాపకులు. ఆది బ్రహ్మ సమాజం ప్రాచీన సంప్రదాయానికి, నవ విధాన సమాజం భావ వైశల్యానికి ప్రఖ్యాతి. మిక్కిన 2 శాఖల కంటే ఈ శాఖ అధిక సంఖ్యాకులైన సభ్యులతో ఉంది. ఇప్పుడు బ్రహ్మ సమాజం వారి మాఘోత్సవాన్ని వర్ణిస్తా. శాక్తేయ చైతన్య వైష్ణవ మతం నుండి బంగాళాలో ప్రభవించిన బ్రహ్మమతానికి ప్రాచీన మతాల్లో ఉత్తమ ధర్మం సంక్రమింపగా దేశారిష్టాలైన విగ్రహారాధన, జాతి విభేదాలు, రాణివాసం మొదలైన ఆచారాలతో అది పోరు సాగించి, కానీ బ్రహ్మమతం సాధించిన మేలంతా బ్రహ్మ సమాజం వారి అనుభవించటం లేదు. ఆ సమాజంలో కంటే బయట ఎక్కువ మంది బ్రహ్మమస్తులు ఉన్నారని చెప్పచ్చు. హిందూ మతం నచ్చకుండే వందల కొద్ది యువకులకు ప్రతి ఆదివారం జరిగే బ్రహ్మ సమాజారాధనమే ఆధారమవుతుంది. సాంఘిక విషయాల్లో కూడా బ్రహ్మ సమాజం జనులకు ఆదర్శమై, కానీ అది కారణంగా బ్రహ్మమతస్థుడు విర్రవీగటం లేదు. అతని లోపం అతనికి బాగా తెలుసు. ఏ కారణంతో దాని ప్రస్తుతం సమాజంలోని యువకులు అనేకలకు బ్రహ్మమతం అంతగా అభిమానం లేదు. అది కాక బ్రహ్మమతానికి మాతృమతం అంత భక్తి లేదు. అది వరకే శాఖల కింద, జాతుల కింద చీలిపోయిన హిందూ సంఘంలో ఈ కొత్త శాఖ అయిన బ్రహ్మ సమాజం వల్ల కూడా చెడుగు రాదని ఎవరు చెప్పగలరు? భోజనాది ఆచారాలు బ్రహ్మ సమాజం వారు ఏది తిన్నా తోవ తొక్కి, వాళ్ళే తిన్నని మంచి దోవ తొక్కి దేశోద్ధరణకు పాడుపడ్డారు. పూర్వంలో బౌద్ధ మతం లాగా ప్రస్తుతం బ్రహ్మమతం జంతు హింస అరికట్టడానికి ఎందుకు ప్రయత్నించదు అని ఈయన ప్రశ్న. నేను కలకత్తా కాలేజీ వీధి చౌకలో షికారు చేసేటప్పుడు నాకు పరిచయమైన బ్రహ్మ సమాజ మిత్రులు కొందరు సామాన్యంగా కనపడేవారు. వీరిలో అభినవ పత్రికాధిపతులకు రామానంద చటర్జీ గారు. వీరు నిద్రా స్టాండర్డ్ పత్రిక చదువుతుంటేవారు కనుక అందులోని చెన్నపురి చైత్యంలో బంగాళా పద్ధతులు అనే వ్యాసాన్ని వారు ఎవరో తెలియనా అని
అప్పుడప్పుడు నన్ను అడుగుతుండేది. ఉపవిలేకరుల గుట్టు బయట పెట్టడం బట్టి అలౌకిక కృత్యం కనుక నిజం చెప్పడానికి అబద్ధం మాట్లాడానికి ఇష్టం లేక ఆ రచయిత మోము చూడ నాకును కుతూహలమే అని పలికి తప్పించుకునేవారు. ఈ మద్రాసు రచయిత బంగాళాజనుల సమాచారాలు బాగా తెలియక వైరభావంలో వాళ్ళని ఎగతాళి చేస్తున్నాడని చటర్జీ గారు అనేవాడు. బ్రహ్మ సమాజాన్ని గురించిన నా మొదటి వ్యాసాలు చదివిన ఆయన ఒకనాడు ఈ వ్రాతగాడు తప్పక బ్రహ్మ సమాజికుడే అని నాతో చెప్పిన, అందులో కూర్చొని తగ్గిన వ్యాసాలు చదివి ఈ సాహసికుడు బ్రహ్మ సమాజంలో కూడా నెరసులు వెతుకుతున్నాడే అని మరవే. సభలు సమావేశాలు. నేను కలకత్తాలో ఇటీవల పరీక్షకు చదువుతున్నప్పుడు మా పిల్లవాడికి వీల్ చైర్లో జబ్బు చేసిన నాకు జాబు వచ్చి మిక్కిలి బాధపడ్డాను. ఆనందోళన చెంది నెమ్మది పడుతోందని తెలియటంతో కొంత ఊరడెళ్ళి ఎట్లాగో పరీక్షకు వెళ్ళా. పరీక్ష తర్వాత నేను సరాసరి గుంటూరుకి వెళ్ళి కొన్ని రోజులకు పిల్లవాడిని తీసుకొని నా భార్య వచ్చింది. వాడు కలుసుకోవడానికి నేను రైలు వద్దకు పోయి పెట్టెనెక్కి చూడగా పిల్లవాడు నా నాలువాడు బట్టి నువ్వు అన్నవు నాతో చెప్పకుండా నా తాతత్తా వెళ్ళిపోయావా అని నా మీద నిష్ఠురపడి పోల్చలేని రీతిని బలహీనుడయ్యాడు. వీల్చైర్లో ఉన్నప్పుడు వాడికి మళ్ళా దేహం పొంగి జ్వరం వచ్చింది. అప్పటి నుండి వాడికి ఇప్పుడు ఉష్ణం తగ్గుతుండటం వల్ల మధ్య కలిగే కొంచెం సత్తువు కూడా పోతోంది. అతని బ్రతుకంతా వ్యాధితోడే పెద్ద పోరాడు. సెప్టెంబర్ నెలలో నా పరీక్షా ఫలితాలు తెలిసాయి. నేను పాస్ అయ్యానని మిత్రులు తంతులు పంపాను. స్నేహితులు బంగారయ్య, సత్యనారాయణలు కూడా పాస్ అయ్యారు. బంగారయ్య ఎంఏ పరీక్షలో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆంగ్లంలో మొదటి తరగతిలో మొదటివాడిగా పాస్ అయ్యాడని వీటి సంతోషించాను. సత్యనారాయణ నేను 3వ తరగతిలో పాస్ అయ్యాం. ఆ తరగతిలో నాకు అభించిన స్థానం అధికమైందే. వయసు మీరిన పిదప దూరదేశానికి వెళ్ళి ప్రయాసలోనే చివరకు పరాజయం పొందిన అపకీర్తి పాలు కాక ఏదో రకంగా పేసవటం గుండెలో మెల్ల. నా 150 రూపాయల లోపు జీతం ఇప్పుడు ఒక్కమారుగా 200 అగటమే కాక సంవత్సరానికి 10 రూపాయల వృద్ధితో దాని పరిమితి 300 రూపాయలకు నిర్ణయించబడి కళాశాలలో నన్ను ఆంగ్ల శాఖకు ముఖ్య ఉపన్యాసకునిగా నా బదిలీదారైన సత్యనారాయణమూర్తి గారిని తర్కశాస్త్రోపాధ్యాయులుగా చేశారు. 1915 సంవత్సరం చివరిలో నేను కొత్తపేట వదిలి అరండల్పేటలో జ్ఞాపతి హనుమంతరావు గారి చిన్న ఇంట్లో ఉన్నాం. ఆ పేటలో ఇళ్ళు విశాలాలుగా దూరంగా కట్టబట్టం చేత చాలా బాగా ఉంది. హనుమంతరావు గారు నాకు చిరపరిచితులైన సాధు పొంగవులు. వారి ఇంటి దగ్గరే కొండా వెంకటప్పయ్య గారు ఉన్నారు. చాలా కాలం నుంచి నాకు వీరు స్నేహితులు. మేము ముగ్గురం తరచుగా కలుసుకొని మాట్లాడేవాళ్ళం. 1913 సంవత్సరం నుండి వెంకటప్పయ్య గారు చాలా రాబడిగల తమ న్యాయవాద వృత్తిని వదిలేసి దేశ సేవాపరాయణయ్యారు. హనుమంతరావు గారు న్యాయవాది ఉద్యోగం విరమించకుండా దేశ హితైక కార్యక్రమాలలో నిమగ్నులయ్యారు. వారిప్పుడు గుంటూరు పురపాలక సంఘ అధ్యక్షులుగా ఉండి తమ వృత్తి కందుకంటే పరోపకార కార్యాల మీదే ఎక్కువ శ్రద్ధ చూపారు. స్త్రీ విద్యాభివృద్ధికై ప్రత్యేక పాఠశాల ఒకటి నెలకొల్పాలని కొంతకాలం నుండి వెంకటప్పయ్య గారు మిత్రుడు నేను ఆలోచిస్తున్నాను. కొన్నేళ్ల కిందటే రోమన్ క్యాథలిక్ మత సంఘం వారు వేటపాలు వదిలిపెట్టి అందరి తమ తోటలు భవనాలు అమ్మ చూపగా వెంకటప్పయ్య గారికి చౌకగా కొన్నారు. ఇప్పుడు ఈ వేటపాలెపు తోటలో శారదానికేతం అనే పేరుతో మహిళా విద్యాలయం ఒకటి స్థాపించడానికి పంతులు గారు ఉద్యమించారు. ఆ గృహాలను తమ వశం చేస్తే తమ సంఘం వారు దాని యందు ఆదర్శప్రాయమైన ఒక స్త్రీ పాఠశాల నెలకొల్పుదామని టెన్నెంట్ కన్య ఆమె ఏర్పరిచిన హిందూ వివాహ సంస్కరణ సంఘం వారు అభిప్రాయపడ్డారు. అది నాకు ఒప్పుకోలేదు. వెంకటప్పయ్య గారు నాతో ఏకీభవించారు. ఆ ఇంట్లో ఒక యువతీ గురుకులం స్థాపించి భారం వెంకటప్పయ్య గారే తీసుకోవడానికి నిశ్చయించారు. బెదవాడ ప్రార్థన సమాజం వారి కొంత స్థలం ఇయ్యమని రామ్మోహన పుస్తకాగార గబకలో ఒకరు,
పెదవాడు నా పూర్వ శిష్యుడు పాటిబండ సుబ్రహ్మణ్యం గారు ఆ భాండాగార సమాజం వారిని అడిగారు. ప్రార్థన సమాజ ఉపయోగార్థమై కొంత స్థలం కేటాయించడం న్యాయమని నేను కూడా చెప్పా. అంత కొంత స్థలం ప్రార్థన సమాజానికి ఇవ్వబడింది. దీని గురించి ధర్మకర్త సుబ్రహ్మణ్యం గారు దస్తావేజు రాసిచ్చారు. ఇప్పుడు గుంటూరు ప్రార్థన సమాజం కూడా ఒక మందిరం ఏర్పడటానికై ప్రోత్సాహం ప్రయత్నాలు జరిగాయి. మధ్య రాధాకృష్ణ గారు కొంత విరాళం ఇస్తామన్నారు. నేను పెద్ద మొత్తం ఇవ్వాలనుకున్నా. గత సంవత్సరం కలకత్తాలో సాధారణ బ్రహ్మ సమాజ సాధనాశ్రమంలో సకుటుంబంగా ఉన్నత మత విద్యను గురించి గుంటూరు మండల వాస్తవ్యులు పాలపర్తి నరసింహం గారు ఇప్పుడు గుంటూరు తిరిగి వచ్చారు. వారిని గుంటూరు ప్రార్థనా సమాజగా ప్రచారకులుగా నియమించి వారి పోషణకు చందాలు వేసి కొంత గౌరవం వేతనం ఇవ్వాలని ఏర్పాటు చేశారు. 1919 మార్చి నెలలో ఆరండల్పేట మున్సిపల్ ఎన్నికల్లో వెంకటప్పయ్య గారిని అభ్యర్థిగా నిలవమని మిత్రులు కోరగా ఒప్పుకున్నారు. ఆ ఉద్యోగం ఆయనకు లభించడానికి మిత్రులకు పనిచేశాం. మార్చి చివరిలో జరిగిన వెంకటప్పయ్య గారు సభ్యులయ్యారు. ఏప్రిల్ నెల 2వ తేదీన యువజన సాహితీ సంఘం వారి యాజమాన్యంలో పొరపాఠశాలలో ఒక బహిరంగ సభ జరిగింది. అప్పుడే బారిస్టర్ పరీక్ష ఇచ్చి స్వదేశానికి తిరిగి వచ్చిన ఉన్నవ లక్ష్మీనారాయణ గారు సభకు అధ్యక్షులు. నేను బంగ్లా వారి ఆచారాల గురించి ఆంధ్రంలో ఉపన్యాసం ఇచ్చాను. ఆంధ్రులకు బంగ్లాయులకు కార్తాంజాన్ని హాస్యయుక్తంగా నేను వర్ణించాను. తెలుగువారుల రుచుల్లో పులుసు కారాలు ప్రధానం. బంగాళా వారికి తీపి ప్రియం. ఆంధ్రులు రోజు తినే మిరపకాయలు చింతపండు బంగాళాయులకు మాసానికైనా అక్కల్లా. వారు నెయ్యి వేసి కొనరు. అగ్రవర్ణాలు వాళ్ళు కూడా మత్స్యభుక్కులై నేను ఒకసారి కొందరు తెలుగు నేస్తులతో కలిసి ఒక బంగాళా వారి ఇంట విందుకు వెళ్ళాను. అందరూ ముగించేటప్పటికి నా భోజనం ప్రారంభం కాల. విస్తరిలో ఉండే వస్తువులేవి నా నోటికిలోకి పోల. మనకు వెలగపండు ప్రియం, బంగాళీలకు మారేడు పండు. వారికి ప్రీతి వేప, మనకు కరివేప. గుమ్మడికాయ మనం వండుకుంటాం, వారు దాన్ని తీగ కూర చేసుకుంటారు. అలాగే శుక్లపక్షంలో తెలుగువారికి, కృష్ణపక్షంలో బంగాళీయులకు మాస ఆరంభం అవుతోంది. మన పాఠశాలలో ఉన్నతమైన తరగతి 6వది, వారి దేశంలో పెద్దది మొదటి తరగతి. పెద్ద వస్త్రాలను ధరించేవారు తెలుగువారిలో నాడు వారు, బెంగాలీ వారిలో ఆడవాడు, బెంగాలీలో బంగాళాలో మగవాడు. అక్కడ పుణ్యాంగను రంగు చీరలే ధరిస్తారు. తెల్లని కోకలు కట్టేవాడు ఆ దేశంలో వెలయాండ్రు మాత్రమే. కానీ మనకు వారికి సామాన్య గుణాలు లేకపోలేదు. హిందూ శాస్త్ర పద్ధతులు సంప్రదాయాలు హిందువులందరికీ గుంటూరు డిప్యూటీ కలెక్టర్ పదవినందరి జయంతి రామయ్య పంతులు గారి ప్రోత్సాహంలో మేమిప్పుడు ఆ నగరంలో ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభ జరిపాం. 14 మార్చి నా అధ్యక్షత కింద జరిగిన బహిరంగ సభలో సన్మాన సభ ఒకటి ఏర్పడింది. కొండా వెంకటప్పయ్య గారి అధ్యక్షులుగా, ఉలుగొండం రంగారావు గారిని నన్ను కార్యదర్శులుగా ఎన్నుకున్నారు. మేము సందాలు పూజ చేసి సభకు కావాల్సిన వసతులు జరిపించాం. ప్రతినిధులకు పుర విద్యాలయంలో విడిదలు భోజనాలు చేసే ఏర్పాటు. విద్యార్థులు స్వచ్ఛంద సేవాదళం మంచి సాయం చేసింది. ఏప్రిల్ 22, 23 తేదీల్లో కళాశాల భవనంలో బహిరంగ సభలు జరిగాయి. భద్రనాయకూరు జమీందారు అధ్యక్షులు వేదం వెంకటశాస్త్రి గారు, రాజా మంత్రి పెరగడ భుజంగరావు గారు మొదలైన ప్రముఖులు వచ్చారు. సభలు జయప్రదంగా జరిగాయి. అబ్బావు మరణం. గుంటూరు సభలు ముగియగానే మా పిల్లవాణ్ణి ఇక్కడ చదువుతుండు మా తమ్ముడి కుమారుడు నరసింహన్ తీసుకొని మేము భీమవరం వెళ్ళాం. అక్కడ నరసింహానికి ఉపనయనం జరిగింది. మా 2వ తమ్ముడిని చూడటానికి మేము నరసాపురం వెళ్ళాం. గన్నవరంలో ఉండే మా 2వ మరదలి కుమారుడు రామచంద్రరావుకి పెళ్లి అని తెలుసుకొని అక్కడికి వెళ్ళి పెళ్లివారితో ర్యాలీ తరలి వెళ్ళాం.
పెళ్లిలో మా పిల్లవానికి మళ్ళా జబ్బు చేసింది. అది వరకు తోడి పిల్లలతో కూడి ఆడుకొనితుండే మా పసివాడు అంతటా మంచం ఎక్కాడు. వాడికి జ్వరం వచ్చి వడలు ఊపి శ్వాస పుట్టింది. పెళ్ళైన తోడనే మేము గన్నవరం మరలి వచ్చాం. జూన్ 2వ తేదీ సాయంకాలం పిల్లవాడు కళ్ళు తేలేశారు. అరగంటలో ప్రాణాలు ఎగిరిపోయాయి. మా దంపతులకి ఇరువరకు మితిలేని దుఃఖం సంప్రాప్తమైంది. లోకం అంధకార బంధురమైంది. సంతాన ప్రాప్తి లేకున్నా మనం ఇటులో సరిపెట్టుకొని దినాలు గడిపే మాకు దైవం ఈ పిల్లవాడు నెరం చూపించి లేనిపోని ఆశలు కల్పించి ఆ బాలకుని గురించి శ్రమపడేట్టు చేసి తుదకు బాల్యంలోనే వాడిని అసువులు కొనిపోయి మమ్ము దుఃఖవార్ధినో పడద్దోశాడని మేము వగచాం. తీరని విచారానికి నేను లోనయ్యా. అనుగు చెల్లినే కాక ఆమె సంతతినంతని కూడా అంతమందించిన విధినాథుని విపరీతపు చేతలకు నేను వ్యతనొందాను. లోకంలో నా వంటి దురదృష్టవంతులు లేరని స్పష్టం. ఆ రోజుల్లో రేయింబవళ్ళు పిల్లవాని గురించే నేను తలసిపోతుంటాను. 5వ సంవత్సరం జరిగే ఈ అర్భకుడికి ఆజన్మ రోగ కారణం తగిన శరీర దార్ఢ్యం కలగనే లేదు పాపం. వాడు నిలుచుంటం కానీ నడవటం కానీ కనీసం సరిగా కూర్చోవటం కాలేదు. డీకేవాడు. పెద్ద తల, దొప్ప చెవులు, సృష్టించిన దేహం కలిగి ఉండేవాడు. అయినా వయసుకు తగిన తెలివితేటలు వాడికి రాల. నా భార్యను అమ్మా అని నన్ను అన్నా అని పిలుస్తూ పెంపుడు తల్లి మీద వాడు అమిత గారాబం కాంచాడు. నా మీద వాడికి ఎంత ప్రేమమన్నా అన్నపై అన్న అని పలుకుతూ పర్యాచకాలతో నన్ను నిరసించేవాడు. తల్లి దేవుడు దేవుడు అడుగుతూ తన దేవుడు తన తిన్ని తాటాకుల పెట్టెలో ఉన్నాడని, అన్నకు మాత్రం దేవుడు ఎక్కడా లేదని ఆ కుర్రడు పలికి నన్ను పరిహసిస్తూ ఉండేవాడు. ఆ అర్భుడికి మేము పేరైనా పెట్టాల. ఏం పేరు పెట్టం? ఏమని పేరు పెట్టం? పుట్టినాడే తల్లిని కోల్పోయిన దురదృష్టవంతుడు ముద్దులు ముచ్చట్లు ఎలా జరుగుతాయి? బారసార్లు పండుగలు ఎలా చేస్తాం? వీడికి తల్లి పేరుతో పిలువడని మా తమ్ముడు వెంకట్రామి చెప్తూ ఉండేవాడు. బాలకుడు ఇంట్లో ఆడుకునేటప్పుడు ఏదో ముద్దు పేరు పెట్టి తల్లి నేను వాడిని పిలిచేవాడు. కానీ ఎప్పటికప్పుడు బతికే స్థిరంగా కనబడిన వాడు ఏ పేరు పెట్టడానికి మాకు మనసు ఒప్పల. వీడి పేరేమిటి ఎవరైనా మమ్మల్ని అడిగినప్పుడు పెద్దవాడై వాడి పేరు వాడే పెట్టుకుంటాను అనేవాడు. ఆటలు వచ్చిన తర్వాత చెలికాండ్రతో మాట్లాడుతూ వీడు తన పేరు అబ్బావు అని చెప్పుకునేవాట. ఆ పేరుతోనే తోటి పసివారులు కూడా వాడిని సంబోధించేవాడు. తనకెందరు పిల్లలని ఎవరైనా అడిగితే 2 అబ్బాయిలు 1 అమ్మావు అని వాడు చెప్పి తన చిన్న పెట్టెలో ఉండే 3 బొమ్మలు తీపిస్తూ చూపించాడు. లోకాన్ని పట్టి కలచేసి మమ్మల్ని దుఃఖసాగరంలో ముంచి అప్పుడు ఇల్లు వెళ్ళిపోయాడు. ఊరక ఉండే వాళ్ళకు పుత్ర వ్యామోహం కలిపి వెనువెంటనే ఆశాభంగం కావి వీడు దాటిపోయాడు. వీడి గురించి తలపోసేటప్పుడు నా తల దిద్దిరా తిరిగిపోదు. లోకం అంధకార బంధమయ్యే. ఎంత బహిరుడైనా ఇంతలో వాడు చనిపోవటం నేను అనుకోలే. ఏ చికిత్సలో చేసి ఏ సాధనలో కల్పించి వెలగా వాడి శరీరంలో జవ చేరే ప్రయత్నం చేశాను. విద్యాబుద్ధులు తెప్పించి వాడిని పెద్దవాడిని చెయ్యాలనుకున్నా. కుదరదు. అబ్బావు మృతి పొందిన 50 ఏళ్ల వరకు నేను వాడిని తలుచుకొని దుఃఖింపని రోజు లేదు. నా మనసు పిల్లవాడి వైపే సదా గడియారంలో ముళ్ళులాగా చూపే. పగలు వ్యర్థమైపోయిన ఆశలు రాత్రులు స్వప్నరూపంలో దాల్చి మనస్సులు చీకాకు పట్టాయి. పసివాని ముద్దు పలుకులు నా చెవులకు విరవిస్తుండాయి. నా ఆత్మకు అంధత్వం కమ్మింది. ఐహిక ఆముష్మాకారిక సారహీనాలని తోచాయి. నిస్సారంగా అతి నిర్భరంగా ఉండిన ఈ హేయపు బతుకు అంతమొందింపగా నేను విషద్రావైనా తాగి కాంక్షించుతుంది. అంటే విషం తాగాలనిపించేది. కానీ పాపపు ప్రాణం మరింత పాప మార్గంలో పంపించడం నాకు మనసు. నా కోరిక మీద నా శిష్యుడు చామర్తి రాజశేఖరం తన మనస్సంతి కొరకు ఈ కింది పద్యాలు ఆ రోజుల్లో నాకు రచించిచ్చాడు. అది నెపంగా నా పాపం వాడికి సోకెన అన్నట్టుగా ఈ యువకుడు 20 సంవత్సరాల లేప్రాయంలోనే తానుడు మృత్యువు నోటపడి అల్లన నమ్మయంచు మరి ఎన్న యతంచును మమ్ము పిలిచి విద్యుల్లలితంబుగా బలు విధంబుల క్రీడలు సల్పుచున్న మా యుల్లము పల్లవించు
జిగియొప్పెడి నీ ఎలనవ్వునెల్ల జాబిల్లి వెలుంగు వెల్లికల వెల్లువలన్ మరపించుతుండెద జననమునాది నీ బతుకు సంశయమయ్యే అనుక్షణంబు నీ జనని కపాయముండెదవ జారదుగాయని నమ్మియుండు మా మనసునున్న ఆశలటు మాయలయ్యే విధి క్రమానువిస్తనము మందభాగ్యములు తల్లికి ధరినికి బాసిన బిడ్డవైతిగా ఒక్కొక్క వేళ పలుకు సమయోచిత వాక్యములాలకించి నీ చెక్కిలిదోయి ముద్దుగని చింతను బాసి ప్రమోదమందుతో ఎక్కడ లేని నీదు బలహీనత చుట్పట్టు ఎంచినంతలో దక్కుదువో అటంచు మది తత్తరపాటు ఘటిల్లు నక్కడ దుఃఖ ఉపశమన మార్గాలు. పిల్లవాడు చనిపోయిన వెంటనే మేము మా బావమరిదితో కూడి వాళ్ళ స్వగ్రామాలను పిలిచేది వెళ్ళి అక్కడ కొన్ని రోజులున్నాం. బాలకుడి మరణ వార్త విని మా తమ్ముడు వెంకట్రామయ్య తనకప్పుడే గుంటూరుని వచ్చిన పిల్లవాడిని ఛాయాపటం ప్రతులు నాకు పంపాడు. వెనక కొన్ని నెలల కిందట నా పరిస్థితులు ఒకరు గుంటూరులో మా ఇంటికి వచ్చి వాడిని కుర్చీ మీద కూర్చోబెట్టి వాడి ఛాయాపటం తీశారు. దాని పెద్దలు సిద్ధం చేసి పిమ్మట నాకు పంపుదామని చెప్పారు. కానీ నేను ఆ సంగతే మర్చిపోయా. నాడా మిత్రుడు దైవికంగా పటం తీసి ఉండకపోతే ఆ అర్భకుడి అలంకారం ఏ ప్రపంచానికి కూడా తెలిసేది కాదు కదా. కనుక మేము వీల్ చైర్లో ఉండేటప్పుడు మా తమ్ముడు అక్కడికి వచ్చి మా మోదార్చారు. తాను రాజానందుకు చింతిస్తూ తన సంతాపం తెలుపుతూ మా చెల్లెలు లేఖ రాసింది. నా మేనమాములు మొదలైన బంధువులు సానుభూతి చూపారు. ప్రస్తుతం కళ్ళకు మరుగై ఉన్న కొన్ని రోజుల తర్వాత పిల్లవాడు ఎక్కడి నుండియో తిరిగి వస్తాడని నేను భ్రమపడేవాడిని. ఇప్పుడు ఏం చేయటానికి ఇంకా నిలవటానికి నాకు తోచద. కనుక ఇంకా సెలవు దినాలు ఉండటం మేము ఆ ఎండల్లోనే గుంటూరు వెళ్ళిపోయాం. ఆ కష్టకాలాన్ని మమ్మ కనిపెట్టడానికి మా అత్తగారు మాతో వచ్చి గుంటూరులో కొన్ని రోజులు ఉన్నారు. గుంటూరులో మేము నివసించడానికి ఇంత పెద్దలకున్నాను. పిల్లవాని ఆట వస్తువులే కనబడుతున్నాయి. అవి కంటపడేటప్పుడు మా దుఃఖం పొంగి పొంగుతూ ఉండేది. నాకు ఆ సమయంలో దుఃఖోపసందం భరించడానికి మిత్రుల్లో కొండా వెంకటప్పయ్య, జ్ఞాపతి హనుమంతరావు గారు ముఖ్యులు. పొరుగుల నుండి వీళ్ళు నాకు సదా నా క్షేమాన్ని కనిపెడుతూ నా దృష్టిని దుఃఖ విషయాన్ని నుండి మరలింపడానికి ఉద్యమించారు. కొద్ది రోజుల్లో కళాశాల తీశారు. నా దగ్గర నుంచి చదువుకోవడానికై మా పెద్ద మేనమామ రెండవ కొడుకు సూర్యనారాయణ వచ్చి కళాశాలలో మొదటి తరగతిలో చేరాడు. నా బావమరిది పెద్ద కుమారుడు నరసింహం వచ్చి చిన్న పాఠశాలలో చేరాడు. ఇప్పుడు విద్యాలశాలలో నా పనుల వల్ల నా దుఃఖానికి కొంత విరామం కలిగింది. రోజు ఒంటరిగా చాలా దూరం నడిచిపోయి ప్రకృతి దృశ్యాలు చూస్తూ పొద్దుపుచ్చేవాడిని. కానీ తప్పించుకోవటానికి నేను ఎన్ని ఉపాయాలు చేసిన నా హృదయం మాత్రం దుఃఖంతో నిండిపోతూ ఉండే. నా చెల్లెలి నా సంతతి యొక్క మరణ విషయాలు తేపతేపకు గుర్తించి చేసుకుంటున్నా. జీవితాన్ని దుర్భరంగా తోర్చేది. కొత్త ఉద్యోగంలో ప్రవేశిస్తే నాకు కొంత దుఃఖోప శమనం కలగవచ్చని అనుకుందా. అంతిమకాలం ఈ కాలంలో గుంటూరు కానీ అందరి ఉద్యోగ స్థానం కానీ ప్రత్యేక నష్టాలు లేవు. ఇటీవల కొన్నేళ్ల నుండి గుంటూరు కళాశాధ్యక్షులుగా ఉండిన స్ట్రాక్ దొరక స్వదేశ సందర్శనార్థం వెళ్ళేటప్పుడు నాకు ఒక వీడ్కోలు పత్రం సమర్పింప ఉపాధ్యాయులు నిశ్చయించాము. ఆ విజ్ఞాన పనం నన్నే తయారు చేయమంటే మిత్రులు కోరారు. 13 జూలైన స్ట్రాక్ దంపతులకు మేము వీడ్కోలు ఇచ్చాం. నూతనాధ్యక్షుడైన రూప్లే దొరగారు కొంత కఠినుడు అనుకున్నాం. కానీ ఆయనతో నేను మాట్లాడి 2-3 సార్లు ప్రసంగింపగా ఆయనకు మనసిచ్చి మాట్లాడి సహాధ్యాయులకు సానుభూతి కనపరిచారు. సేలం కళాశాల అధ్యక్షుడు కాబట్టి వచ్చని తెలిసి నేను ఆ ఉద్యోగానికి దరఖాస్తు కోరగా నా అర్జీని తమ సిఫార్సులో పంపారు. మిత్రుల ఆలోచన చొప్పునైనంత చెన్నపురికి వెళ్ళి చెన్నాప్రగడ భానుమూర్తి ద్వారా కొంత ప్రయత్నం చేశారు. ఇటీవల కొన్ని నెలల నుండి పెదవాళ్ళు ఉపాధ్యాయుడిగా ఉండిన బంగారయ్య నన్ను చూడటానికి 5 ఆగస్టు గుంటూరు వచ్చి తన సమాచారం చెప్పాడు. లాహోర్ నగరంలో అతనికి ఇటీవల దయాల్ సింగ్ కళాశాలలో ముఖ్య ఆంగ్ల ఉపన్యాసక పదవి ఇవ్వబడిందని, అది స్వీకరించకుండా ఆపురంలోనే దయానంద వేద కళాశాల అధ్యక్ష అపక ఉద్యోగంలో అతడు 250 రూపాయల వేతనం మీద చేరాడు.
ఆ నెల 15వ తారీఖు గుంటూరు వచ్చిన బ్రహ్మమత ప్రచారకుడు మహేంద్ర చంద్ర సర్కారు గారు కొన్ని రోజులు అక్కడ ఉన్నారు. వారు ఒకనాడు నాతో మాట్లాడుతూ ఆస్తిక మత సంస్థ అయిన దయాళ సింగ్ కళాశాల ఉద్యోగం నేను తీసుకుంటారా అని అడిగి నా సమ్మతి మీద పంజాబ్లోని తన మిత్రులకు నన్ను గురించి రాశారు. సర్కార్ వారు మొదలైన మిత్రుల సహాయంలో నాకు ఇప్పుడు లాహోర్ ప్రాంతానికి కొంత పరిచితులయ్యారు. ఇప్పుడు సేలం లాహోర్ కళాశాలలోని ఉద్యోగ ప్రయత్నాలు అలజడిలో నా దుఃఖం కొంత మరుగుపడింది. 15 అక్టోబర్ సేలం పురపాలకాధ్యక్షుడి నుండి నాకు ఒక లేఖ. నన్నును మరికొందరు దరఖాస్తుదారులు చెన్నపల్లి రాజధాని కళాశాల సమావేశమకు కొందరు పెద్ద మనుషుల వద్దకు రమ్మని వారు కోరారు. ఇంతలో నేను పంజాబ్లోని ఉద్యోగానికి 250 రూపాయల జీతం మీద స్వీకరిస్తారా అని ఆ కళాకారుల కార్యదర్శి అడిగాడు. ఆ జీతం నాకు సరిపడలేదు. లాహోర్ మిత్రులకు నాకు జాబిరాజు వెంకటరత్న నాయుడు గారు నన్ను లాహోర్ పదవికి సిఫార్సు చేస్తే నాకు లాభం కలుగుతుందని చెప్పారు. నేను ఆ నవంబర్ 17, 18 తేదీల్లో బందర్లో జరిగిన బ్రహ్మ సమ్మేళనానికి గుంటూరు మిత్రులతో పోయి నాయుడు గారిని చూసి మాట్లాడా. అన్ను గురించి సిఫార్సు చేశారు. 23వ తేదీ నేను మెడ్రాసు వెళ్ళా. సేలం కళాశాలలో ఉద్యోగానికి ప్రయత్నించేది మరి 2 అభ్యర్థులు నాకు కనబడ్డారు. వారిలో ఒకరు విజయనగర కళాశాలలో నాతో సహాధ్యాపకులే రుబ్బరాయ భట్టు గారు. నాకు ఈ ఉద్యోగం అవునని ఏమను నాకే అవుతుంది ఆయన అనుకున్నాను. కానీ మా ఇద్దరికి కాక ఉభయుల కంటే వేతనానుభవంలో వెనకబడి ఉంటూ ఒక తమిళ బోధకుడికి ఈ ఉద్యోగం ఇవ్వబడి మెడ్రాసులో ఉండే 2 రోజుల్లో నేను 2 పనులు చేశా. నా పూర్వ విద్యార్థి అయిన ఒక పెద్ద మనుషుడు తన పిల్లల తల్లి అయ్యి తన సతిని విసర్జించి ఒంటరిగా మద్రాసుకు ఉద్యోగం చేస్తున్నాడు. ఆ పూర్వ శిష్యులైన ఆ సుదతి సోదరుల కోరికను అనుసరించి నేను ఇప్పుడు నా అనుంగు శిష్యులతో సంధి మాటలు జరిపా. ఆ విషయంలో తప్పంతా తన సతిదే అని అతడు చెప్పి సామ మార్గంలో ఒక అంగీకరింప భావోద్రేకంలో నా మ్రోల విలపించాడు. నేను అతన్ని వదిలేసి 2వ సంగతి చూసుకోవడానికి పోయా. 2వ మిత్రుడు మా పూర్వ శిష్యుల్లోని వాడే. కోపంలో భర్తను వీడిన ఒక విదుషీమణికి భార్యను వీడిన ఈ విద్యార్థికుడు ఆతిథ్యమిస్తున్నాడు. ఇది పాడి కాదని వాళ్ళకి నేను హితం చెప్పి ఆ కారణంగా ఆ యువతీయుల దోషణోక్తులకు గురి ముఖంలో ముసుగు వేసుకుని ఇంటికి తిరిగి వచ్చి ఇంతలో లాహోర్ ఉద్యోగం గురించి నాకు జాబ్ వచ్చింది. ఆ ఉద్యోగం గురించి వచ్చిన దరఖాస్తులు విమర్శించడానికి ఒక ఉపసంఘం కళాశాల ఏర్పరిచిందని ఆ చిన్న సంఘం వారు అందరితో ఉన్నను. కలకత్తా విశ్వవిద్యాలయంలో మొదటి తరగతి మొదటివాడిగా జయముందిన ఒక యువకుడికి ఎందుకున్నారని తెలిసింది. కనుక మా ఇద్దరికి ఇప్పుడు పోటీ పడింది. పరీక్షా విజయ విషయంలో నన్ను మించిన బంగాళీ యువకుడి కంటే అధికానుభవం గల నాకే ఉద్యోగం అవుతుందని ఇప్పుడు లాహోర్ నగరం పోయి తన ఉద్యోగం ప్రవేశించిన బంగారయ్య రాశాడు. చివరికి నేను 275 రూపాయల జీతం మీద నాకు ఆ ఉద్యోగం ఇచ్చారు. వెంటనే వచ్చి పనిలో చేరమన్నారు. కళాశాల ఎస్టేట్ శివరాయ్ గారు నన్ను కోరారు. నాకు లాహోరు పరిస్థితులు కళాశాల వ్యవహారాలు బాగా తెలియకుండటం వల్ల ఆ విషయమై సవిస్తరమైన ఉత్తరం రాయమని బంగారయ్యకు ఇదివరకే రాశాను. మిత్రమా, మీరు ప్రశ్నలు తరచుగా అడుగుతున్నాను, సందిగ్ధాలు కాకుండా జవాబులు కాసి కాలక్షేపం చేస్తున్నా. ఊరకు ఉండటానికి వీలు లేకుండా జాబు రాస్తాను. ఇక్కడ జీతం వృద్ధి అంటే ఏమిటో బాగా తెలిసినట్టు కనబడు. ప్రతి సంవత్సరాంతంలో ఉపాధ్యాయుడి జీతాలు హెచ్చింపబడవు. ఎంత జీతం పైన ఎవరిని తీసుకుంటారో మామూలుగా ఆ జీతం మీదే ఉంచుతారు. ఉపాధ్యాయుడు గొప్పవాడని విద్యార్థుల మూలంగా తెలియాలి. విద్యార్థులు ఎంత చెబితే అంత విద్యార్థులు అందరికారు నమ్ముతారు. దయాళ సింగ్ కాలేజీ ధనం బాగానే ఉంది. లాహోర్ కాలేజీలో అది మిగుల ధనవంతమై నేను నాన్నని ధైర్యంతో మీరు రావాలనుకుంటున్నారు. సాధ్యమైనంత ధరలు నేను మన వైపు రావాలని ఉంది. ఇక్కడ శీతాకాలం ఉష్ణం అతి వేషం అతి ఎక్కువ. కూరలు మంచివి దొరకవు. చట్టు బెండకాయలు, బఠానీలు, గోబీ పువ్వు, కంద, చేపలు తప్ప ఇంకేం దొరకవు. నెయ్యి అతి ప్రియం, నోట పెట్టడం అసహ్యం. పాలు మాత్రం చౌక. నీటి వసతి బాగాలేదు. ప్రశస్తమైన గుంటూరు వదిలి ఇంత దూరం ఈ వయసులో రావటం అసమంజసం.
మిత్రుని ఉత్తరం వల్ల నా సంశయ విచ్ఛేదమైంది. మేము స్థానం వేయటం నా భార్యకు అసమ్మతం. మమ్మ గూచిపోవడానికి ఇప్పుడు గుంటూరు వచ్చిన మా తమ్ముడు వెంకట్రామయ్య కూడా ఇష్టపడ్డ. పర్యవసానం నాకు ఈ ఉద్యోగం అక్కర్లేదని టెలిగ్రామ్ ఇచ్చి నాకు ఇచ్చిన శ్రమకు మన్నింపడని అతని మిత్రులకు రాశారు. రాఘోరు ఉద్యోగానికి నీచిన కృషి అంతా ఇలా వృధా అయ్యింది. 1919 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ జనచర్యలో ఇలా రాసుకున్న ప్రార్థన సమాజం నేడు ఉపాసన చేశాను. ప్రార్థన చేయటానికి లజ్జపడ్డాను. తర్వాత విపత్తు సంభవించ నుండి దేవుడి మీదే నేను భారం వేస్తున్నాను. మర్నాటి 1/1/1917 దినచర్యలో ఇలా ఈ సంవత్సరాది గత యుగాలతో పోల్చ మా పిల్లవాడు అప్పుడే పొంగుపడి నెమ్మదించాడు. ఇప్పుడు నా పరిచయం సంతోషాన్ని క్రిస్మస్ బహుమతులు పంపారు. ఇప్పుడు ఒక అనుగువైన కాదు కిందపడ్డు కప్పుతున్నాయి. జీవిత ఫలం నాకేమీ కనపడటం లేదు. నాకు ఉద్యోగం వద్దడం పెద్ద పొరపాటు. అక్కడికి వెళ్తే నాకు ఈ పాటి కొంత ఉపశమనం కలిగి ఉండేది. ఆ పరిచయం తిరగవేస్తుంటే ఇవన్నీ ఆ తర్వాత జనవరిన ఇరుగు పరుగులందరూ మృత్యుదేవత మాకు పడగట్టాను. చెరకాల నుండి కొండా వెంకటప్పయ్య గారి విద్యలో నమ్మకంగా ఉన్న చెన్నకృష్ణమ్మ అనే వంట బ్రాహ్మడు ఉత్తర హిందూ దేశం వెళ్ళి యజమానుని కాంచడానికి మిగుల పరితపించి ప్రాణాలు విడిచాడు. మన్నాడే వెంకటప్పయ్య గారు ఇల్లు చేరి ఇంతకాలానికి తనకు పరిచర్యలు చెప్పిన ఆ సజ్జనికి తనకు తుది చూపు లేకపోవడం చాలా విషాదంపై. గోవిందరాజు శ్రీనివాసరావు గారి పెద్ద కుమార్తె బాలప్రాయంలో హృద్రోగ పీడితై వైద్యుల తనకేమీ ఉపశమనం కలిగింపకపోవటం చేత నారాయణ స్మరణ చేసుకు ప్రారంభి. యాపతి హనుమంతరావు గారు ఆయన అన్న తమ చెల్లిని చూడటానికి 1917 జనవరి 11వ తేదీ కాకినాడ బయలుదేరలాగా అక్కడనే ఉండి నా చెల్లిని చూడటానికి నేను వాళ్లతో బయలుదేరా. మార్గమధ్యంలో రాజమండ్రిలో జ్ఞాపతి సుబ్బారావు గారి పాయింట్లో ఉదయం మేము నిలిచి ఆ రాత్రి కాకినాడ చేరాం. మర్నాడు ఉదయంలో మా చెల్లెని చూశాం. మా చిన్న చెల్లెని దాని పిల్లను నిర్దయత్వంలో మృత్యుదేవత నోట పరుచుకోవడం మేము విలపించాం. కాకినాడలో వెంకటరత్న నాయుడు గారు, పెద్దంబరాజు, కొండయ్య శాస్త్రి గారు మొదలైన మిత్రుడు పీఠాపురం రాజా గారు జరిపోయేటువంటి అనాథ శరణాలయాన్ని చూశాం. నేను తిరిగి వచ్చిన కొద్ది రోజులకే పిఠాపుర వాస్తవ్యులు ప్రసిద్ధ కవులు ఉమరాల్ ఆలీషా గారు గుంటూరులో గొప్ప ప్రసంగం చేశారు. ఆ సభకు నేనే అధ్యక్ష వహించా. పూర్వంలో హిందూ మహమ్మదీయుల వైషమ్యాలున్న సోదర తుల్యంగా ఒకరినొకరు ప్రేమించి మెలకాల్సిన ఉదాహరణలు ఇప్పుడు ఆసన్నమయ్యని చెప్పారు. 20వ తేదీ పాలపతి నరసింహం గారు ధర్మాశయాల గురించి ఉపన్యాసం ఇచ్చారు. ఆ సమయంలో అధ్యక్షత వహించలేని హిందూ బ్రహ్మ సమతాలను పోల్చి బ్రహ్మ సమాజుల ప్రస్తుత పరిస్థితులు విమర్శించారు. బంగాళాలో బ్రహ్మ సమాజం వారు మాంసాహార విసర్జన చేయజాలకున్నారని, యువకులలో పలువురు నిర్మల ప్రవర్తన పట్ల నిర్లక్ష్యం వహించారని, ఆంధ్ర బ్రహ్మ సమాజికులు కొందరు తమ విధులు బాగా గుర్తెరగకుండా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి బ్రహ్మ సమాజ వార్షికోత్సవ పవిత్ర సమయంలో నా అప్రస్తుత ప్రసంగం నరసింహం గారికి బాధ కలిగి లండన్ నగర మనశక్తి విమర్శన సమాజంలో నేను వెనక చిరకాలం సభ్యుడిగా నుండి వారి గ్రంథాల వినోదకరాలైన విషయాలు గ్రహించేవాడిని. ఇప్పుడు నేను అలాంటి పుస్తకాలు ఏదైనా చదివి ఉపశాంతి పొందాలనుకున్నాను. తర్వాత ఇటీవల లార్డ్జి మహాశయుడు ప్రచురించిన రెయిమండ్ అనే పుస్తకాన్ని తెప్పించదుగా. గ్రంథకర్త కుమారుడు రెయిమండ్ గత జర్మన్ యుద్ధంలో ఆకస్మికంగా చనిపోయాడు. కుమారుని ఆత్మ తండ్రిలో తన వృత్తాంతం చెప్ప అనేక ప్రయత్నాలు చేశానని ఇటీవల కనుక్కున్నారు. నేను ఆ పుస్తకాన్ని చాలా వినోదంగా చదివి స్నేహితులకు సోదరులకి చదవటానికి ఇచ్చాను. ఫిబ్రవరి 17 తేదీ రామ్మోహన ధర్మ పుస్తక భాండాగారంలో శిశుశాఖ ఏర్పరచడానికై పెదవాడు వెళ్ళారు. 19వ తేదీన మా కళాశాల పెద్ద తరగతి కళాశాల అధ్యక్షుడికి మహన్యాసులకు వీడుకొలు ఇచ్చారు. ఆ సభలో బోధకులు బోధింతులు ఒండరుగా శ్లాఘ ప్రసంగాలతో కాలక్షేయం చేశారు. ఆ సమయంలో వినేవారు తలలు వాచినట్లుగా విద్యార్థులు మెప్పుపడిచిన వారం సత్యనారాయణ మూర్తి నేను.
ఇటీవల యూరప్ ఖండం వెళ్ళి తిరిగి వచ్చిన నా పూర్వ విద్యా శిష్యుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య విదేశంలోని తమ అనుభవాన్ని గురించి 4 మార్చిన మా ఇంట మాట్లాడాడు. ఎక్కులు వినోదాంశాలతను ప్రస్తావించి దుఃఖోపతైలైన మేము వెనకటిలాగా ఈ వేసవి గుంటూరులోనే గడపాలనుకున్నాం. మైసూరు విద్యాలయాల్లో ఆంగ్ల ఉపన్యాసక పదవి ఖాళీ అయ్యని తెలిసి దరఖాస్తు పంపా. కొందరు స్నేహితులతో కలిసి భద్రాసు పోయి మైసూరు ఉద్యోగానికి శ్రీయుత నాగేశ్వరరావు గారు, భానుమూర్తి మొదలైన వ్యక్తుల ద్వారా ప్రయత్నం చేశారు. కొన్ని సిఫారు ఉత్తరాలు తీసుకొని 19 తేదీ నేను బెంగుళూరు వెయ్యా. బసవం గుడిలో అనాథ శరణాలయం నడుపుతుండే పరిచయులు వెంకట వరదయ్య గారు నాకు ఆతిథ్యం ఇచ్చారు. అక్కడే వేసవి గడపవచ్చని కందుకూరి వీరేశలింగం గారిని కూడి చూసి వారి వల్ల ఒక ఉత్తరం పుచ్చుకొని 18వ తారీఖు నేను మైసూరు నగరం చేరాను. మైసూరు వారు మైసూరు బోధకులకే ప్రోత్సాహం కలిగింప పూనారు కనుక నాకు అక్కడ ఏం లాభం కలగల. మైసూరు కంటే బెంగుళూరే ఆరోగ్యప్రదమని అనిపించింది కనుక ఈ సంవత్సరానికి బెంగుళూరు కంటే గుంటూరే చల్లగా ఉన్నట్టు తోచింది. నేను గుంటూరు తిరిగి వచ్చిన మన్నాడే మా చిన్నపిల్లవాడిని స్మారక దినం. వాడిని గురించి తలపోస్తూ మేము చంతావ జలదిలో మునిగిపోయాం. నన్ను ఓదార్చడానికి హనుమంతరావు నాడు తన ప్రయాణం మానుకొని వచ్చారు. నన్ను ఓదార్చారు. మా ఇద్దరికి పిల్లవాడి జ్ఞాపార్థకం బీదలకు అన్నదానం చేశాం. ఆ నెల 19, 30వ తారీఖు 29, 30 తేదీలో రేపల్లో గుంటూరు మండల సభ జరిగింది. నేను సంఘ సంస్కరణ సభలో కొంత పాల్గొన్నా. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులు. పూర్వం దక్షిణ హిందూ దేశంలో శైవ మతం వ్యాపం చేసిన బసవేశ్వరి కాలం నుండి ఆంధ్రుడు సంఘ సంస్కరణాభిముఖులని వీరు చెప్పారు. మే 31 తేదీ కొండా వెంకటప్పయ్య గారు నెల్లూరులో జరిగే రాష్ట్రీయ సభలకు సకుటుంబంగా బయలుదేరుతూ మా దంపతులిద్దరిని ఆహ్వానింపగా మేము నెల్లూరు వెళ్ళాం. నివేశన స్థల సంపాదనం అది రేపు తెలుసుకుందాం. స్వస్తి.